ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధిగా పనిచేయకపోవడంతో పేదల బతుకులు ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉన్నట్టుగా ఉంటా ఉన్నాయి. ఈ పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ప్రజా సమస్యల్ని చర్చించటం కోసం ఈరోజు కేంద్రంలో పార్లమెంట్ సభ్యులు ప్రధానంగా ప్రభుత్వం బీజేపీ ఎక్కడా ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు రాజ్యాంగాన్ని కించపరిచే పద్ధతుల్లో ఈరోజు అమిత్ షా మాట్లాడిన తీరుని నరేంద్ర మోడీ కూడా సమర్థించడం అన్యాయం. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల అమల్లో పూర్తిగా వైఫల్యం చెందటం జరిగింది. ఈ ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని అమలు జరపటం కోసం ఈ నిజామాబాద్ జిల్లాలో ప్రజా సమస్యల మీద పోరాటాలని ముందుకు తీసుకుపోవటం కోసం ఈ నగరంలో ఉన్నటువంటి పార్టీ సభ్యుల సానుభూతి పరుల విస్తృత సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే కాలంలో ప్రజా సమస్యల మీద సిపిఎం పార్టీ ఉద్యమాలు నిర్వహణ కోసం, ఆ ఉద్యమ కార్యాచరణ కోసం చర్చించడం జరుగుతూ ఉంది.